9:30 పైన ఫుడ్ ఏం తీసుకోకూడదు, చంద్రగ్రహణం పడుతుంది అనేసి మా అమ్మ అంటున్నారు. అసలు ఏందిరా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వీళ్ళు చెప్తూ ఉంటారు. అమ్మ వాళ్ళు చంద్రగ్రహణం అంటే ఏంటి, సూర్యగ్రహణం అంటే ఏంటి, ఎందుకు చంద్రగ్రహణం సూర్యగ్రహణం పడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకునేద్దాం మనము. పూర్వం దుర్వాస మహర్షి దేవతలకు శాపం పెడతారనమాట. ఆ శాపం వల్ల దేవతలు శక్తిని కోల్పోతారు. అప్పుడు రాక్షసుల చేతుల్లో ఓడిపోవడం మొదలైనప్పుడు విష్ణువు ఆదేశం పరంగా దేవుళ్ళు, రాక్షసులు ఇద్దరు కలిసి క్షీరసాగర మథనాన్ని మొదలు పెడతారు. అయితే చివర్లో అమృతం బయట రాగానే అక్కడున్న రాక్షసులు దాన్ని లాక్కొని తాగబోతారు. అప్పుడే విష్ణుదేవుడు మోహిని అనే ఒక అందమైన అమ్మాయి రూపంలో మారి రాక్షసులను డైవర్ట్ చేసి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచుతాడు. అప్పుడే స్వర్భ అనే రాక్షసుడు ఇదంతా గ్రహించి దేవుళ్ళ మారి అమృతాన్ని తీసుకుపోతాడు. అప్పుడు చంద్రుడు, సూర్యుడు దీన్ని గమనించి విష్ణుదేవుడికి చెప్తారనమాట. అప్పుడు విష్ణుదేవుడు ఆ స్వర్భ అనే రాక్షసుడి తలను సుదర్శన చక్రంతో రాక్షసుని తలని నరికేశారు. తన తల అమృతాన్ని తాకడం వల్ల ఆ రాక్షసుడి తలకు మరణం ఉండదు. ఆ మరణం లేని తలను రాహు, ఆ రోజు తెగిపడ్డ శరీరము కేతు అని హిందూ పురాణంలో మెన్షన్ చేశారు. సూర్యదేవుడు, చంద్రదేవుడు విష్ణువుకి స్వర్భను పట్టించడం వల్ల ఆ కోపంతో సూర్యుడు, చంద్రుడు కనిపించిన ప్రతిసారి మింగుతాడనమాట. సో దాన్ని మనము చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అంటాము. కాకపోతే స్వర్భకు శరీరం లేనందున వలన ఎక్కువసేపు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేది ఉండదు. దీన్నే గైస్ మనం చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అంటాము. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.